యూట్యూబర్ వైష్ణవి కేసులో తీవ్ర భావోద్వేగ దృశ్యాలు ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. చెల్లి మరణించిన విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఆమె అన్నలు రోధిస్తున్నటువంటి తీరు అక్కడున్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పటికీ స్టిల్ ఆమె సమాధి వద్దకు వెళ్ళి చెల్లమ్మా లేమ్మా అంటూ ఏడుస్తున్నటువంటి తీరు అక్కడున్న వారందరినీ కూడా రోమాలు నిక్కపొడిచేటువంటి విధంగా చేస్తుంది. వారి కన్నీళ్లు బయటికి తెప్పించేటువంటి విధంగా తెస్తుంది. ఆమె సమాధినే తన ప్రపంచంగా మార్చుకున్నాడు అన్న. వైష్ణవిని పూడ్చిపెట్టినటువంటి చోటుకు వెళ్ళి అక్కడే చూస్తూ ఉంటున్నాడు రోజు అన్న. కన్నీరు మున్నీరవుతున్నాడు. సమాధిపై తలపెట్టి నా చెల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి లేచెల్లమ్మా నాతో మాట్లాడు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావంటూ ఆ అన్న ఆక్రందనలు పెడుతుంటే ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరి గుండెలు చెమ్మగిలిపోతున్నాయి. చెల్లికి ఎంత ఇష్టమైనటువంటి పండ్లను తినిపించినటువంటి దృశ్యాలు రాతి గుండెని సైతం ఇప్పుడు కరిగించేలా చేస్తున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎంత బాధతో ఆ అన్న తన చెల్లి లేదనేటువంటి విషయాన్ని ఇంకా తను నమ్మలేక మర్చిపోలేక గుండెలు బాదుకుంటూ అక్కడ సమాధిలో ఉంది తన చెల్లి, చనిపోయి లేదు అక్కడ ఉంది, నిద్రిస్తుంది అనేటువంటి విధంగా వారి యొక్క ఆవేదనను వెళ్ళబుచ్చుతున్నారు. మళ్ళీ అవకాశం ఉంటే తమతో పాటు మరలా వస్తుందేమో, ఆ సమాధుల నుంచి లేచి తమతో పాటు కాలం వెళ్ళదీస్తుందేమో, ముందుకు వెళ్తామో, ఇలా కంటెంట్ చేసుకుంటూ యూట్యూబ్లో ముందుకు వెళ్తామో అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ అన్నలు గుండెలు బగిలలాగా బాదుకుంటున్నారు. మొత్తం 10-15 మంది అన్నలున్నారు. తనకి వైష్ణవికి నిత్యం తన చెల్లెని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా తనని ఇంతవరకు తీసుకువచ్చినటువంటి ఆ అన్నల గుండెలు పగిలిపోతున్నాయి. ఈరోజు తన చెల్లి పక్కన లేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని రోజులు గడుస్తున్నా కూడా తన చెల్లి తమకు దూరం అయిపోయింది, ఇక తమ చెల్లి మన దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని వారు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ఊహించలేకపోతున్నారు. అందుకే సమయం దొరికితే మరలా అక్కడికి వెళ్ళి సమాధి వద్దకు వెళ్ళి అక్కడే కూర్చుంటున్నారు. ఇష్టమైనటువంటి పనులను తెచ్చి అమ్మ చెల్లెమ్మ తినమ్మ లే అమ్మ అంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి తీరు ఆ అన్నలు ఎంత బాధపడుతున్నారో తెలియజేస్తుంది. అల్లారు ముద్దుగా అంతమంది అన్నలకు ఒకే ఒక చెల్లి ఉంది వైష్ణవి వాళ్ళందరికీ. అలాంటి చెల్లి ఈరోజు లేదు. ఆ కసాయి చేసినటువంటి దుర్మార్గానికి, కట్టుకున్న భర్త చేసినటువంటి ఈ ఘాతుకానికి వైష్ణవి బలవడమే కాదు, వైష్ణవి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా పిండ దశలోనే పూర్తిగా ఆగమైపోయింది. ఈ యొక్క ఘటన జరిగినప్పటి నుంచి చాలామందికి ఇదే విషయం బాధ కలిగిస్తుంది. పాపం చిన్నపిల్లనే, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, తనకి ఇంకా లోకం గురించి పూర్తి స్థాయిలో తెలిసేటువంటి పరిస్థితి కూడా లేదు, బిలో 20 ఏజ్లో ఉంది. అలాంటి అమ్మాయి ఆ వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకొని కాలం గడుపుతూ వాడి చేతులను ఇంత దుర్మార్గంగా బలైపోయినటువంటి సందర్భాన్ని అయితే వారు ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. స్టిల్ ఇప్పటికీ ఆ ఊర్లో ఆ వ్యక్తిని ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో, వైష్ణవిని చంపినటువంటి వ్యక్తి, అతను కనిపిస్తే పూర్తిగా అతను అక్కడే చీల్చి చెండాడేటువంటి విధంగా దేహశుద్ధి చేసి అక్కడ చంపేసేటువంటి కోపం అయితే అక్కడ ప్రతి ఒక్కరికి ఇంకా కొనసాగుతుంది. స్టిల్ ఈరోజు కూడా చట్టానికి గౌరవిస్తున్నారు, కానీ లేదంటే వారికి దొరికితే ఏం చేస్తారో కూడా తెలియనటువంటి ఆవేదన వాళ్ళకి తన్నుకొస్తుంది వాళ్ళ గుండెల్లో నుంచి. ఒకవైపు బాధ, చెల్లి లేదనేటువంటి బాధ, ఆవేదన వాళ్ళ గుండెల నుంచి తొలుచుకొస్తున్నటువంటి ఈ యొక్క మానసిక వేదన, మరొక వైపు ఆ దుర్మార్గుడు చేసినటువంటి ఘాతుకానికి తగిన శాస్త్రి జరగాలి అనేటువంటి ఆక్రందన, కోపం తన్నుకొస్తున్నాయి, ఉబికి వస్తున్నాయి. ఈ రెండు సంఘర్షణల మధ్య ఇప్పుడు అన్నలు పూర్తిగా ఆగమైపోతున్నారు. రోజు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వారు త్వరగా ఆ వైష్ణవి చనిపోయిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని, కొంత ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఎవరు కూడా కాదనలేరు. ఆ అన్నల బాధ మనం వర్ణించలేనిది. నిత్యం వారందరూ కలిసి హ్యాపీగా ప్రజలందరికీ, వ్యూవర్స్కి రకరకాల కంటెంట్లు చేస్తూ రోజు కాలం వెళ్ళదీస్తూ భవిష్యత్తులో ఇంకేం చేయాలో కూడా పూర్తిగా ఒక ప్రణాళికను రచించుకున్నటువంటి చెల్లి అన్నలు ఈరోజు అందరికీ కలిపి ఒక్కగానొక్క చెల్లి, అల్లారు ముద్దు చెల్లిక లేదు అనేటువంటి విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే సమాధి వద్దకు వచ్చి అక్కడ ఏడుస్తూ సమాధి వద్ద పడుకొని రోధిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరినీ కూడా కళ్ళు చెమ్మగిలేలా చేస్తున్నాయి. ఏదేమైనా యూట్యూబర్ వైష్ణవి మరణించినటువంటి విషాదకరమైనటువంటి దుర్ఘటన అయితే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఆమె ఈ రకంగా చనిపోవడం పట్ల చాలామంది, లక్షలాది మంది
వైష్ణవికి తీరని అన్యాయం జరిగింది. వైష్ణవికి జరిగినటువంటి ఇలాంటి అన్యాయం ఇంకే కుటుంబంలో జరగకూడదు. ఇలా వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తికి తగిన శిక్ష పడాలంటూ కూడా ప్రతి ఒక్కరి గుండె కూడా స్పందించేది. అందుకే ఇప్పుడు వైష్ణవి ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.